హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కూడా మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఎప్పటిలాగే ప్రభుత్వ ఉద్యోగాల గురించి మీకు వివరిస్తూ ఉన్నాను. సో ఈ నోటిఫికేషన్ మనకు సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ అంటే సిడిఎఫ్డి హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఇది మనకు హైదరాబాద్లో ఉన్న నాంపల్లి దగ్గరలో మొజంజాయి మార్కెట్ పక్కలో ఉంటుంది ఈ ఆఫీస్ అనేది. సో ఈ ల్యాబ్ నుంచి మనకు కంప్యూటర్ ఆపరేటర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ స్టాఫ్ గురించి వివిధ రకాల ఉద్యోగాలు అనేటివి వివిధ రకాల అర్హతలతో ఉన్నాయి. వీటికి కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ మనకు డిగ్రీ అర్హతతో ఉన్నాయి. ప్రాజెక్ట్ స్టాఫ్ వచ్చేసి పీజీతో ఉన్నాయి. సో ఈ వివరాల గురించి మనం పూర్తిగా వివరాలు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, అసలు వాటి యొక్క విద్యార్హతలు ఏంటి ఒకసారి చూసుకుందాం. దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలని సార్ చూసుకున్నట్టయితే మనం ముందుగా గూగుల్లోకి వెళ్ళి సిడిఎఫ్డి హైదరాబాద్ అని టైప్ చేస్తే మనకు మొదటగా ఈ సిడిఎఫ్డి హైదరాబాద్ అనే వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్లో మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన మీరు చూడండి, ఇక్కడ కెరియర్స్ అని ఉంటుంది. కెరియర్స్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ అనేది చూడండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 23/10/2020 అనేది. ఈ ప్రాజెక్ట్ పొజిషన్స్లో మనం క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. దానిలో చూసుకున్నట్టయితే ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సిడిఎఫ్డి ఈఎంపిసి 4 సెప్టెంబర్ 2020 అని ఉంది. వీటిలో మనకు వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాటిలో మొదటగా మనము దాదాపు 10 రకాల ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. మొదటగా మనము డాటా ఎంట్రీ ఆపరేటర్ గురించి చూసుకున్నట్టయితే 2 పోస్టులు డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నాయి. వీటికి 45 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. అమౌంట్ వచ్చేసి 15,000 పర్ మంత్ ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీసీఏ ఆర్ బీఎస్సీ ఆర్ బీటెక్ ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్లో నాలెడ్జ్ అనేది ఉండాలి. వీళ్ళకు డేటా ఎంట్రీ ఉంటుంది, తర్వాత నైట్ డ్యూటీ ఉంటుంది, ప్రిపరేషన్ ఆఫ్ డైలీ అనేది ఉంటుంది. తర్వాత మనము ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్టయితే ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఇవి ఒక 10 ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ల్యాబొరేటరీ టెక్నీషియన్ వీటికి కూడా డిగ్రీ అర్హత ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్, శాలరీ వచ్చేసి 21,000 పర్ మంత్ ఇచ్చారు. బీఎస్సీ ఎనీ బ్రాంచ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అనేది క్వాలిఫికేషన్ ఇచ్చారు. లేకపోతే డిఎంఎల్టీ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ వర్క్ ఆర్ ఎంఎల్టీ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ వర్క్ అనేది ఇచ్చారు. వీళ్ళకు ఎక్స్పీరియన్స్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్ పీసీఆర్, సెల్ కల్చర్, డయాగ్నోస్టిక్స్. నేచర్ ఆఫ్ డ్యూటీస్ వచ్చేసి కండక్ట్ కోవిడ్ టెస్టింగ్ యాక్టివిటీస్ లైక్ మీడియా, లిక్విటింగ్, ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్, ఆర్టీపీసీఆర్. నైట్ డ్యూటీస్ కూడా ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఇది ఒక పోస్ట్ ఉంది. దీనికి 45 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. వీళ్ళకు 60,000 పర్ మంత్ ఇస్తారు. వీళ్ళకు పిహెచ్డి ఇన్ లైఫ్ సైన్స్ ఉండాలి, ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్. దాంతోపాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. తర్వాత ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇదైతుందో 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. 49,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. వీళ్ళకు మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ సైన్సెస్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు. లేకపోతే డాక్టోరల్ డిగ్రీ ఉండాలని ఇచ్చారు. తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ చూసుకున్నట్టయితే వీళ్ళకు కూడా 40 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇచ్చారు. వీళ్ళకు మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ సైన్సెస్ ఆర్ ఎంబీఎస్సీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. లేకపోతే డాక్టరల్ డిగ్రీ ఇన్ సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మా ఆర్ ఎండి ఆర్ ఎంఎస్ ఉంటే సరిపోతుందన్నారు. తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ 2 చూసుకున్నట్టయితే 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. 28,000 to 35,000 మధ్యలో శాలరీ ఇస్తారు. ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. వీళ్ళకు మాస్టర్ డిగ్రీ న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ సైన్సెస్ ఆర్ ఎంబీఎస్సీ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. తర్వాత ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వీళ్ళకు కూడా 25,000 ప్లస్ 31,000 హెచ్ఆర్ఏ ఉంటుంది. 35 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. వీళ్ళకు అగ్రికల్చర్ సైన్సెస్ ఆర్ న్యాచురల్ ఆర్ ఎంబీఎస్సీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ అనే దానిలో ఉండాలి. దాంతోపాటు వీళ్ళకు సిఎస్ఆర్ యూజీసీ నెట్ అనేది క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో చూసుకున్నట్టయితే 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. 25,000 to 31,000 పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. వీళ్ళకు పీజీ ఇన్ బేసిక్ సైన్సెస్ ఆర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ అని ఇచ్చారు. ఎంఎస్సీ
ఈక్వలెంట్ కోర్సెస్ ఇన్ బయోఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్. ఎక్స్పీరియన్స్ మాత్రం ఉండాలి. ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ దీనిలో ఉంది. దాంతోపాటు గేట్ కానీ నెట్ కానీ ఉండాలి. తర్వాత ప్రాజెక్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. 28,000 to 35,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. వీళ్ళకి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది లైఫ్ సైన్సెస్లో. తర్వాత మనకు రీసెర్చ్ అసోసియేట్ అనే పోస్ట్ ఉంది. దీనికి 36,000 నుంచి 54,000 వరకు ఇస్తారు. ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. వీళ్ళకు పిహెచ్డీ ఇన్ బయోఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, లేకపోతే ఎండి ఆర్ ఎంఎస్ ఆర్ ఎండిఎస్ ఆర్ ఎంబీఎస్సి, ఎంఫామ్, ఎంఈ, ఎంటెక్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఇవి మనకు ఉద్యోగాల యొక్క పూర్తి వివరాలు. సో మనం అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే రిలాక్సేషన్ అనేది మనకు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. డిపార్ట్మెంట్లో మిగిలిన అన్నీ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకు ఏదైతుందో ఈ ఆన్లైన్ అనే అప్లికేషన్ ఫామ్ ఉందో దాన్ని మనం క్లిక్ చేస్తే మనకు గైడ్ లైన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. దీనిపైన సింగిల్ అప్లికేషన్ ఫామ్ ఒక్కదానికి ఏదైతుందో ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ మనకి ఈమెయిల్ ఐడి ఉండాలి, ఫోటో ఉండాలి, స్కాన్ చేసిన ఫోటో, సిగ్నేచర్ స్కాన్ చేసి ఉండాలి, సర్టిఫికేట్స్ అనేది స్కాన్ చేసి ఉండాలి. సో ఇవన్నీ మనకు అడిగారు అన్నట్టు. సో అవన్నీ మన దగ్గర ఉంటే మనము ఇక్కడ స్టార్ట్ అనేది క్లిక్ చేసి మన అడ్వర్టైజర్ నెంబర్ ఇది ఉంది, నేమ్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తే అది. సో వాటితో పాటు పర్సనల్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత మనం ఫుల్ డీటెయిల్స్గా చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంటుంది లాస్ట్లో. ఫైనల్ సబ్మిట్కి మన ఈ మార్క్స్, డిప్లొమా, డివిజన్ అన్నీ పెట్టి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఇది మనకు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ పోస్టులన్నీ మనకు హైదరాబాద్లోనే ఉద్యోగాలు కాబట్టి అప్లికేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.